సో నవీన్ రెడీయా మీరు? రెడీ మ్యామ్. మీరు బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ కదా? ఓకే, మరి బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రోకలీ చీజ్ ఫ్రిటర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రోకలీ 1 కప్పు, చీజ్ 1/2 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, టొమాటో సాస్ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, పాలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామా నవీన్? సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకో. ఫస్ట్ కొంచెం బటర్. ఓకే, తర్వాత బ్రోకోలీ అంటే చాప్ చేసింది. ఓకే, దీనిలో కొంచెం సాల్ట్ వేసుకో. సో ఓన్లీ బ్రోకలీ ఒకటి మనం వేయించాలా? బ్రోకలీ ఒకటే, ఎందుకంటే పచ్చి ఫ్లేవర్ పోవాలి కదా, అందుకని బటర్లో వేస్తే పోతుంది. ఓకే, తర్వాత కొంచెం మైదా. మైదా కూడా ఇలా వేయించొచ్చా? వేయించవచ్చు. ఓకే ఓకే, నార్మల్గా కలుపుకోవడం కంటే ఇది చాలా బెటర్గా వస్తుంది. కలిసిన తర్వాత పాలు. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చినవా? లేదు, పచ్చిపాలే. ఓకే, ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ మ్యామ్. సో ఇప్పుడు తర్వాత మనం డీప్ ఫ్రై చేయాలి కదా? ఆయిల్ హీట్ పెట్టినా మరి? పెట్టండి. ఏదో వైట్ సాస్ లో అవుతుంది. దీంట్లో పొటాటో. ఓకే, ఇది ఉడికించి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి, ఏం యాడ్ చేయకూడదు, డైరెక్ట్ ఉత్తి పొటాటో అంతే. కొంచెం గట్టి పడేంత వరకు కలుపుకోవాలి. ఇది గట్టి పడేసింది. లాస్ట్ లో చీజ్. చీజ్ కూడా ఇప్పుడే వేసేస్తామా? చీజ్ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ చేసేట. చీజ్ లాస్ట్ లో ఎందుకు వేస్తున్నాం అంటే హీట్ తగలగానే మెల్ట్ అయిపోతుంది కదా, అందుకే లాస్ట్ లో వేస్తాం. ఓకే, మరి ఇప్పుడు ఇదంతా చీజ్ కూడా మనం పైన వేసేస్తే మరి ఫ్రై చేసుకునేటప్పుడు బయటకు వచ్చేటి అట్లా ఏముండదా? ఏముండదు మ్యామ్, మళ్ళీ మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం బ్రెడ్ క్రమ్స్. ఇది గట్టి పడేసింది మ్యామ్, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారాక మనం ఫ్రిటర్స్ లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, సో మనకి ఫ్రిటర్స్ హాట్ స్వీట్ 2 రకాలుగా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి. ఓకే, వెయిట్ చేద్దాం. చల్లారిందేమో చూద్దామా నవీన్? చల్లారిపోయింది మ్యామ్. సరిపోతుందా? సరిపోతుంది. సో ఆయిల్ ఇట్ షిఫ్ట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన షేప్స్ లో చేసుకొని బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి. ఓకే, సో ఉట్టి బ్రెడ్ క్రమ్స్ తో ఒకటి మనం కోట్ చేసుకుంటే సరిపోతుంది? సరిపోతుంది. మరి ఆ చీజ్ ఇట్లా ఆయిల్ లో వేస్తే మెల్ట్ అయ్యి బయటికి అంటే ఎక్కువ హై హీట్ లో చేసుకోవాలి మనం. లో హీట్ లో చేసుకుంటే అది కిందికి అతుకుపోవడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు బాగా వేడి అవ్వాలి ఇది? అవును, వేడి అవ్వాలి. సరే, హై పెడతాను. అంటే ఇట్లా వేగానే అట్లా తీసేయాలి అంతేనా? అది బయట బ్రౌన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది కుక్ చేసుకున్నాం కదా. అవును, కొంచెం కార్న్ ఫ్లోర్ బ్యాటర్ లో అట్లా అయినా డిప్ చేసుకోవచ్చు, కానీ ఒథెంటిక్ రెసిపీ మాత్రం ఇలాగే ఉంటుంది. సో చీజ్ ఎప్పుడు యాడ్ చేసినా యూజువల్ గా అందరూ ఇట్లా బాల్స్ లాగా చేస్తే లోపల స్టఫ్ చేస్తారు కదా, సో ఇట్లా కూడా వేసుకుంటే ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఓ నైస్. దీన్ని ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ తో కోట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ప్రజెంటేషన్ చేద్దాం. బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ రెడీ మ్యామ్. సూపర్ నైస్. బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన బ్రోకోలీ, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో మైదా, పాలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉడికించి మెదిపిన బంగాళదుంప వేసి ఉడకనివ్వాలి. తర్వాత చీజ్, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఫ్రిట్టర్స్ లో చేసుకోవాలి. ఆపై వీటిని బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ రెడీ. ఓకే, మరి బ్రోకోలీ చీజ్ ఫ్రిట్టర్స్ తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజ్ గారు, చక్కగా కేక్ తినేసాము. ఇప్పుడు ఈ హాట్ టేస్ట్ చూద్దాం. సో ఇలాంటి వాటి కొంచెం డిప్ ఉంటేనే బాగుంటుంది. చాలా సాఫ్ట్ గా, లోపల అంతా బాగుంది. లోపల పైన కొంచెం క్రంచీగా, ఆ చీజ్ కూడా మెల్ట్ అయ్యి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అయిపోయింది. వెరీ టేస్టీ. థాంక్యూ. కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు అదే మనం ఇందాక చెప్పినట్టు వెంటనే వేసి తీసేసుకుంటే ఆ చీజ్ అనేది ఎక్కువ అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం బయటకు కూడా రాకుండా ఉంటుంది. అంటే ఎలాంటి బ్యాటర్ కూడా మనం వాడలేదు కదా, సో ఆ ఫ్రెష్ ఫీల్ అనేది చాలా బాగుంది. అంటే యూజువల్ గా కోట్ ఏదైనా వాడితే కొంచెం ఆ టేస్ట్ ఈ టేస్ట్ అన్ని తెలుస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఆ బ్రోకోలీ అన్నిటి ఇది కూడా బాగా తెలుస్తుంది. చాలా బాగుంది నవీన్, మంచి రెసిపీ, చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి మెడ చుట్టూ నలుపుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది పోవాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఎగ్లో ఎల్లో తీసుకుని మెడ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మెడకంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మెడ చుట్టూ ఉన్నటువంటి ఈ నలుపుదనం పోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది. మనలో చాలా మంది పాలు విరిగిపోయాయి అనుకోండి, ఇంక అస్సలు పట్టించుకోరు, వాటిని పడేస్తూ ఉంటారు. ఇంక వీటితో ఉపయోగం లేదు అని అనుకుంటారు. కానీ వీటితో కూడా ఉపయోగాలు ఉన్నాయండి. విరిగిపోయిన పాలని ముద్దలాగా చేసుకుని ముఖానికి, మెడకి బాగా మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురికంతా శుభ్రంగా పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఒక్కోసారి పాత్రలకు మురికి, జిడ్డు బాగా పట్టేస్తూ ఉంటుంది. మనం డిటర్జెంట్తో ఎంతగా వాష్ చేసినప్పటికీ శుభ్రంగా పోదు. ఇలాంటప్పుడు ఫస్ట్ బియ్యం పిండితో బాగా తోమేసుకుని దాని తర్వాత డిటర్జెంట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే ఈ మురికి, జిడ్డు అంతా కూడా శుభ్రంగా పోవడమే కాకుండా కొత్త వాటిలాగా పాత్రలు తళతళ మెరుస్తూ ఉంటాయి. కరివేపాకు, కొత్తిమీర లేకుండా మనం అసలు కూరలే వండమనుకోండి. మరి ఇవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే ఒక పల్చటి క్లాత్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి, తాజాగా ఉంటాయి, సువాసన భరితంగా కూడా ఉంటాయి. లిప్స్టిక్ వేసుకోవడం అనేది మన రోజువారీ మేకప్లో ఒక భాగం అయిపోయింది కదా ఈ రోజుల్లో. అయితే లిప్స్టిక్ అనేది కొద్దిమంది తొందరగా తినేస్తూ ఉంటారు. అంటే అలా తడుపుకోగానే లిప్స్టిక్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా లిప్స్టిక్ అంటే రోజంతా కూడా అలాగే ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి.
కొద్దిగా లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద కాస్త టాల్కమ్ పౌడర్ లేదా కాంపాక్ట్ పౌడర్ ఏదైనా సరే కాస్త అప్లై చేసుకుని అగైన్ మళ్ళీ లిప్స్టిక్ వేసుకున్నట్లయితే లిప్స్టిక్ రోజంతా కూడా అలాగే ఉంటుంది.